అంటే చెప్పిన దానికి ఏదో ఒకటి చేయాలి కదా. అవును, తప్పదు కదా. సరే ఏంటి విశాఖపట్నంలో ఈ ఎంవివి కిడ్నాప్ కేసు రీఓపెన్ చేస్తున్నారంటూ అది ఒక ప్రచారం చేస్తాను, అది ప్రచారం జరుగుతుంది. ఈ కిడ్నాప్ నిందితులైన హేమంత్ మరొక నిందితుడు కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించారు. మాజీ ఎంపీ ఎంవివి బంధువు సత్యనారాయణతో రౌడీ షీటర్ హేమంత్ టచ్లో ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలు. ఎన్నికల ముందు జరిగింది, ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు అది ఇది అని. అది చాలా తీవ్రమైన విషయం అండి. అసలు ఇవన్నీ మళ్ళీ రీఓపెన్ ఉందండి, అది ఎప్పుడు క్లోజ్ అయినాయి అసలు. అవును, ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ ఇంట్లో అరెస్ట్ కిడ్నాప్ జరిగింది, భార్యను ఇంకెవరినో తీసుకుపోయారన్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ అప్పుడు తీవ్రంగా స్పందించారు. మిగతా ప్రతిపక్షాలు కూడా పూర్తి నిజాలు బయటపెట్టారని చెప్పారు. ఇన్ని మనమంతా చేసాం, కానీ ఎంపీ గారు మటుకు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. తన ఇంట్లో జరిగి భార్యను కిడ్నాప్ చేశారని ఇటువంటివి వస్తుంటే మరి ఎందుకు ఈయన ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు? దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆయన ఒక 10 రోజులు ఆలస్యంగానో ఎప్పుడో మీడియాను పిలిచి ఇదంతా దుష్ప్రచారం, మాకేం సంబంధం లేదు, మా ఆఫీసులో అన్నీ ఒకటే చోటు ఉంటాయి, వాళ్ళు ఏదో దీనికోసం అని వచ్చి తీసుకుపోయారు, దీని మీద మాకు చేస్తారా, అసలు ఆంధ్రప్రదేశ్లో వాతావరణమే సరిగ్గా లేదు, అందుకని నేను తెలంగాణకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. అదో పెద్ద దుమారం. అంటే అధికార పార్టీ ఎంపీ ఇంట్లో జరిగిన దానికేమో మీరు చెప్పరా, మీ ఇంట్లో జరిగిన దానికేమో మీరు ఆంధ్రప్రదేశ్లో తప్పు, నేను తెలంగాణకు వెళ్ళిపోతాను అనేసరికి ఇంటి వ్యాపారం, ఇళ్ల స్థలాల రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో చూసారా, మీ పార్టీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు, శాంతి భద్రతలు సరిగ్గా లేవు, మేము వెళ్ళిపోతానన్నాడు ఆయన అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు కామెంట్ చేసే పరిస్థితి మనం అప్పుడు చూసాం. అప్పటి నుంచి ఆయన ఫిర్యాదు చేయలేదు, వీళ్ళు పట్టుకోలేదు, ప్రభుత్వం మారింది. ఇంకొకటి చాలాసార్లు మనం మాట్లాడుకున్నట్టు మొన్న కూడా చాలా సీనియర్ మోస్ట్ మంత్రుల్లో ఒకరైన బొత్స సత్యనారాయణ చెప్పినట్టు తీవ్రమైన ల్యాండ్ స్కామ్స్, కుంభకోణాలు చాలా ఎక్కువగా జరిగాయి విశాఖ వేదికగా. అక్కడ భూమి కూడా విలువైంది. ఈయన వేరే వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ను బలవంతంగా తన పేరుతో మార్చుకున్నాడని ఒక తీవ్రమైన ఆరోపణ. ఆ సందర్భంగానే చేశారు అని. అసలు ఎవరినైనా కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ డబ్బు డిమాండ్ చేయడం ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడైనా లొసుగులు ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సో ఇన్ని కోణాలు దీనికి ఉన్నాయి. అప్పుడు కిడ్నాప్ చేసిన ఆయన కూడా నిజానికి తెలిసిన ఆయనే, ఇప్పుడు మీరు అన్నారు కదా టచ్లో ఉన్నాడు ఇదంతా అని. అందువల్ల ఇది మళ్ళీ రీఓపెన్ కాదు, దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే కాదు, విశాఖలో జరిగిన భూదందాలను ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. లేకపోతే అవన్నీ ఎప్పుడు టాపిక్ లాగా ఊరికే మాట్లాడడం, మర్చిపోవటం, మరుగుపరచడం కాదు. నిజాలు తేల్చండి ఇప్పటికైనా. మళ్ళీ ఒకటి గతంలో 2 వేశారు కదండి, వినీత్ బ్రిజ్లాల్ సిట్టు, ఆ తర్వాత విజయ్ కుమార్ సిట్టు. ఆ రెండింటిని నివేదికలు బహిర్గతం చేయండి ఇన్ని మాట్లాడే దాంతోపాటు. సో ఎంపీని కూడా ఆ సందర్భంలో ఆయన కూడా విచారించండి, ఆయన వెర్షన్ కూడా తీసుకోవచ్చు కోర్టులో. అది జరిగితే చాలా మంచిది అని నేను అంటున్నాను. ఎందుకంటే అండి చాలా ప్రశాంత నగరమైన విశాఖపట్నం పారిశ్రామిక నగరము, శ్రామిక నగరం, ఇవన్నీ నిజమే. కానీ ఇప్పుడు ఈ ఘటనలన్నీ వరుసగా దాన్ని ఒక ఉద్రిక్తమైనటువంటి వివాదాస్పదమైన తర్వాత మాఫియా నగరంలాగా మార్చే లక్షణాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని మొగ్గలోనే తుంచాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎంపీ కుటుంబాన్ని, అంటే అప్పుడు మాజీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేస్తే ఇంకా సామాన్యులకు రక్షణ ఏముంది? వాళ్ళు ఎంత ఇదిగా ఉండాలి?